వీడిలో తమ దర్శనమైంది. ఈ రోజు మా ఇల్లు కావాలంటే ఐశ్వర్యంలో అమ్మాయి అమ్మాయి डेवलप सर नहीं सर ఏమి జగన్మోహన్ గారు సయ్యదమే నీ ప్రశ్న తర్వాయి ఉన్నాయి కదా. చెప్పండి ఈ జత చూసుకో దీని ఏమి సర్పము, సంపెంగ, శివుడు, రాహుడు ఈ చిత్రంలో చిత్రించబడినది. దీనిని ఆధారం చేసుకుని ఈ పెట్టెలను మోసుకుని ఏమో చెప్పగలిగింది. అది అంతేకాదు ఆ పైన తమరు కోరిన బహుమానం కూడా చాలా గౌరవమైన సమస్య ఇదంతా నన్ను నోడపుచ్చడికే కానీ ప్రయత్నించండి. మొదటి సర్పము దేని గెలచును మార్గము, మార్గము దేని కొరకొచ్చును తుమ్మిడుగుడు, తుమ్మిడి దేని ఎందుకును పుష్పాదులైంది. ఓహో అట్లయినచో పుష్పాదులో ఒకటి. రెండవది సంపెంగ, సంపెంగ దేని గెలచును మకరందము, మకరందము దేని కొరకొచ్చును తుమ్మిడుగుడు, తుమ్మిడి దేని ఎందుకును పుష్పాదులైంది. అట్లయినచో నిత్వంగా పుష్పాదులో ఒకటి. కానీ ఏ పుష్పమో తెలియలేదు కదా. మూడవది శివుడు. శివుని ఎవరు మెచ్చించగలరు? మన్మథుడు. మన్మథుడికి ఏ పుష్పంలో ప్రియము? అరవిందము, అశోకము, చూతము, మల్లిక, నీలోత్పలం. ఈ 5 పుష్పములు ప్రియమైనవి. ఈ 5 ఒకటే ఉండవచ్చు. నాలుగవది రాహుడు. రాహులకు ఎవరి శత్రువు? సూర్యుడు. సూర్యుడికి ఏ పుష్పంలో ప్రియము? అమ్మయ్యో తెచ్చుకుంది ఎట్లా ఉంది కలరు. ఏమన్నారు? ఇటు సూర్యుడు అటు తిరిగినాము, నేను ఆడుతూ వాడు. అది ఎంతవరకు తెలియదు కదా. నాకు చాలా కాలం నుండి ఒక శాస్త్రం నేర్చుకుని కుతూహలంగా ఉన్నది. ఆ శాస్త్రం ఏమన్నా అడగమందురా? అడగదా? ఆ శాస్త్రము కామశాస్త్రం. అదిగో అప్పుడే తెలియదు. ఇప్పుడు ఏమన్నా కొంచెం వినాలి, అప్పుడే తొందరపడతారు. సరే
అట్లయితే తమల పాటలు సిద్ధం చేయమందరా తమలపాకుకి ఇక్కడ నాకు చాలా ఉక్కగా ఉన్నాను. ఒక్క క్షణం కూడా ఉండలేకున్నాను. అట్లయితే తోటండి కదా చూడండి, నేను ఒక క్షణంలో ఉండలేదు. నేను చింతామణి చూడండి, ఒక క్షణమే ఉండలేదు. కూడి పెట్టాలి. చేతులు చేసి చెట్టుకునేవాడు లేవు. మా ఇంటికి వచ్చి నేను ఆ చింతామణి చూడండి, ఒక క్షణమే ఒక్కసారి పై వస్తుందా? మా ఇంటికి వచ్చి ఏమవుతుంది? అన్ని చేతికి సిక్కు వస్తుంది. ప్రాయశ్చిత్తం జరగవలసింది. నాకు ఈ ప్రాయశ్చిత్తం అవసరంగా జరగవలసింది.
కానీ వారి కర్మం ఎట్లున్నదో అట్లే ఉందిగాక. ఇప్పుడు నాకత్వం ఇప్పుడు దానికి ఏమన్నది సర్వాంగ క్షోభమై స్వాముల చేత బలం పట్టుబడిన జానులందరూ ఏది గతియో చివరకు నాకు అదే గతి.